పొగకు మూలము నిప్పుల పుంజముండ పొగకు మూలము నిప్పుల పుంజముండ రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండా ఆటోమేటిక్ లైటుకు అవధులుండా ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే ఒకడు జగతిని సృష్టింప నుండవలదే. For the smoke there is fire behind, and for the running train there is a driver. Automatic light has got its own area. Like that, don't you find a creator who creates the entire creation? విద్యార్థులారా, Students, దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయు కూడాను పంచభూతములతో కూడినటువంటిది. all this apparent world comprises the 5 elements. పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం. The manifestation and the brilliance of the 5 elements is this very world. పంచభూతముల యొక్క వికాసమే ఈ ప్రపంచము. The full blossoming of the 5 elements is this world. దీనికి విశ్వము అని కూడాను మరొక పేరు. This is also called Vishwamu, universe. అనగా అనేక రూపములతో అనేక అంగములతో అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు. It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts. విశ్వము కార్యము. This universe is the effect. విష్ణువు కారణకుడు. Vishnu is the cause. కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు. This world is the result of this cause and effect. కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు. God is in a mighty form, magnificent form. కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించాడు. But at the causal level, he is very subtle. ఈ సూక్ష్మ గణములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే. Though there is difference in these two, micro and macro, but that infinite power is one. ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు. They are interrelated. అన్యోన్య ఆశ్రయములు. And are interdependent. కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తోయివేయరాదు. Therefore, you cannot neglect nature and treat it separate. ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి. Therefore, this nature is God, God is nature. ఒక చిన్న ఉదాహరణ. A small example. ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు. There is a rich man. ఆ శ్రీమంతునికి ఏమీ పని లేదు ఇంకా. He has no other work to do. లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, తినటం కూర్చోవటం, తినటం కూర్చోవటమే. He has no other work to do other than loading and unloading. ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది. Because of excessive eating, he was suffering from indigestion. ఒక స్పెషల్ డాక్టర్ని తీసుకొచ్చాడు. A special doctor was brought. దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు. He just asked what medicine is to be taken. చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టరు అతను చెప్పాడు. Doctor is an expert, he said. శ్రీమంతుడా, Oh rich man, నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు. you don't need to spend naya paisa. కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
You are responsible for this indigestion. నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా? Don't you know how much your stomach would accommodate? కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి. Because of greed, you are stuffing your belly. దానివల్ల అజీర్ణం అయిపోయింది. Therefore, it led to indigestion. శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ. Your power of digestion is less and అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది. There arises indigestion. దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు. So I'll prescribe good medicine. ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది. Here is a ball of salt. వైట్ సాల్ట్ అని చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంతా అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది. You find the salt in the form of balls earlier. ఎప్పుడు చూసినా నీవు ఉప్పు గడ్డను దవడను పెట్టుకొని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు. You keep one ball of salt and chew it continuously. ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ వైద్యం చేసుకోవచ్చును. Those who are suffering from indigestion can follow this prescription. ఆ విధంగా త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు. And that rich man suffering of indigestion was chewing this salt. అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది. After some time he got complete relief. ఆ సమయానికే అతనికి బర్త్డే వచ్చింది. At that time he was celebrating his birthday. నా బర్త్డేకి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికీ నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు. As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided. కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు. So he visited every shop, sweet shop. అయ్యా, నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో చూడాలా? I want to test which అన్నాడు. sweet is కొంచెం గిల్లుకొని నోట్లో వేసుకున్నాడు. and he picked little and tasted. ఉప్పగా ఉండేది. And it is fully salted. ఇది నాకు సర్లేదని ఒక్కొక్కటి దాచి 5-6 అంగళ్ళంతా దాటిపోయాడు. He went on searching for a good sweet in all of the 5 sweet shops. ఇతని యొక్క పరిస్థితి 6వ అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు. That the 6th shopkeeper could understand his position. అతని దగ్గరికి వెళ్ళి నీ మిఠాయి ఎట్లుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు. And he went to the 6th shop and said, మిఠాయి అంగడి వాడు చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది, అది కుళాయి ట్యాప్. అక్కడికి వెళ్ళి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు. The shopkeeper said, there lies the tap in front here. Go and wash your mouth, then I'll give you the sweet. అక్కడ పోయాడు. ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు. క్లీన్ గా వచ్చాడు. And likewise he went there, cleaned his mouth and రుచి చూచాడు. తీయగా ఉంది. ఈ లడ్డు బాగుంది అన్నాడు. Then he tasted laddu, so sweet. Then he said, it's good. అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు, Then the shopkeeper tell him, పిచ్చివాడా, నోటిలో ఉప్పు పెట్టుకొని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది. The shopkeeper said, having salt there on one hand in your mouth. అదే విధముగానే Likewise, ఈనాడు today, నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి this disease of atheism is rampant. ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకొని ఎన్ని దినాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది. They have all the bitterness లేక and they don't relish any sweet. దురాలోచనలు, దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందు ఉంచుకొని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కానీ సేవకులు కానీ లేక పదములు కానీ విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి. With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought. ఈ తప్పు పదార్థం ఉందా? Does the mistake lie in the matter? కాదు. No. మనలో ఉన్నటువంటి రోగదోషము. The mistake lies with us. ప్రకృతి వాంఛలనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించనో ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది. The moment this disease of worldly ఈ desire, ఆధ్యాత్మిక పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు. the spirituality leaves you, then you will be confused. దానివల్ల 3 చెప్పాడు. 3 things are pointed out. వేదాంతమునందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు. There are precious words which are gems, valuable gems. జగత్తును నమ్మవద్దు. Never believe this word. దైవమును మరువవద్దు. Never forget God. మరణానికి భయపడవద్దు. And never be afraid of death. అది తప్పింది కాదు. You cannot escape death. ఈ 3 చాలా విశ్వాసంగా చూసుకోవాలి. These 3 you should have full ఏమిటి? faith. What? లోకాన్ని నమ్మవద్దు. Never believe this word. ఎందుకంటే క్షణములకు నువ్వు మారిపోతుండాలి. Because the world changes moment to moment. దైవాన్ని విడువవద్దు. Never forget God. మరణమునకు భయపడవద్దు. Never be afraid of death.
భయపడితే వదులుతుంది అది. Even if you are afraid, you అది cannot ఎవరికి escape. బంధుత్వాన్ని చూపించదు. And it shows no relationship with anybody. అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది. It remains as it is, unmindful of the relationship. కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడాను చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి. In Vedantic parlance, these are the chief principles. కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో ఏ ప్రదేశం నందో ఏ స్థానం నందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెర్రితనం. If we just limit divinity to a particular place and situation, it is సర్వత్రా foolishness. ఉంటుండాది భగవతత్వం. Divinity is present అది everywhere. లేని స్థానమే లేదు. There's no place without him. అది కాని రూపమే లేదు. There's no form without అది him. కాని పదార్థమే లేదు. There's no material without him. కనుక చేతన అచేతనములందు కూడా ఉంటుండాలి. It's present in mobile and immobile. కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే. So everything is the manifestation. పంచభూతములే Five. పరమాత్మ స్వరూపము. The five elements are the divine form. పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు. God is not a separate అయితే form. ఈ అంధులైనటువంటి వారు, అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి. To demonstrate this fact to blind people, ignorant people, God descends ఆ as అవతారం avatar. కూడా ప్రత్యేకమైన రూపంతో రాదు. Incarnation doesn't come separate. ఎందుకోసము? Why? జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి. All creatures on earth discharge their own duty. పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడాను భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి. Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties. అయితే ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. But it's only man who has forgotten his responsibility. ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి. Birds follow season and reason. కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్. But man has no season, no reason. కనుకని ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవుని సంరక్షించాలి. So God comes down in human form to correct the humanity. కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు. God takes human form. ఆ మనుష్య రూపంలో రావడానికి కారణం ఇదే. This is the reason why he takes human form. లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రము లక్ష్యం చేయడు. If an eagle were to come and point out the mistake at you, you will certainly pelt stones ఒక at it and దున్నపోతు drive it వచ్చి నీకు away. అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నీవేమిటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కట్టెతో కొట్టి పంపిస్తాడు. Even if a he buffalo were to come and tell you your mistake, you will pelt stones at it and drive it off. అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది. If you experience him, see him directly, you'll be happy. పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్, జిలేబీ, బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు. There you find some of the books. There is చదివినప్పుడు recipe of various అంత sweets. నీకు రుచి కనిపించదు. When you read, you don't find the taste. కానీ అదే మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది. But the same sweets, when you start eating, you'll know the taste. కనుకనే నా యందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు. So ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది. if it's merely a feeling, it will not help you. It should come to your experience. కనుకనే అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు. It is the purpose behind the advent of incarnation. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు. When we consider physical, mental, intellectual faculties as divine, there is no other thing దీనిని beyond this. గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు. This is what Gopikas wanted then. కృష్ణ, కృష్ణ, నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి. Let us be there wherever you are born. పుష్పంబువై నీవు పొలుపొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు. As you, O Krishna, as you blossom like a flower, I go around you like a bee. బీ, నీవు నేను పుష్పంగా పుడితే నేను బీగా పుట్టాలి. If you are born as a flower, let me be నీలో born as a చేరేంత bee. వరకు గీ అని తిరుగుతూ నేను చాలా రోదన చేస్తూ తప్పక నీలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఆ మత్తును నేను త్రాగుతూ తన్మయత్నంగా ముందుపోతాను. I go around you, the flower, making humming sound and get into you and draw the nectar. వృక్షంబువై నీవు వర్ధిల్లుచుండినా
వల్లికనై నీకు అల్లుకొందు. If you are there as a tree, let me be creeper around you. నీవేగిన వృక్షం అయితే నేను క్రీపర్ అయిపోవాలి. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు. If you are the tree, I should be creeper just round you. I should not be separate. వర సముద్రుడే నీవైనా. If you are an ocean, వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు. నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి. if you are there as an ocean, let me be river and merge in you. మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై. If you are a Meru mountain, I will be a waterfall. ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకొని రావాలి. Falls, they just start running, touching that. అనంత ఆకాశమే నీవైనా. If you are infinite sky, చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు. let me shine there as a tiny star. కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు. There should not be any separation between you and వియోగం all of us జరగకూడదు. here. There should not be separation. నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి. There should be this union, continuous ఆ union. సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు. That union is true devotion. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైనటువంటి మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి. Salokya, I should think of you. సామీప్యము నీకు దగ్గరగా ఉండాలి. Samipya, I should be near you. సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి. Sarupya, I should have your సాయుధ్యము form. నీలో నేను ఐక్యమైపోవాలి. Sayujya, I should merge in ఇది you. పంచమ పురుష మార్గము అన్నారు. And these- పంచమ పురుష మార్గము. This is the Panchama Purusha Marga. పురుష మార్గం 4 ఉంటున్నాయి. These are 4. ధర్మ అర్థ కామ మోక్షం ఉన్నారు. కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క చేరిక అనేటువంటిది 5వ పురుష తత్వము. There are 4 objectives of life. Dharma, Artha, Kama, Moksha. పరమ భక్తి The అన్నారు. 5th one is union, that is ఈ supreme పరమ భక్తికి devotion. మించినటువంటిది మరొక జగత్తులో లేదు. There is no other thing beyond this supreme ఎన్ని devotion. వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు. There is nothing beyond this. విద్యార్థులారా, Students, విద్యను అభ్యసించండి, you study, ఉద్యోగాలు చేసుకోండి, do jobs, వివాహాలు ఆడండి, And get married. డజన్లు పిల్లలు కనండి, Have తప్పేం dozens of లేదు. children. No. కానీ but దైవాన్ని మాత్రం మరవకండి. never forget God. దైవాన్ని మర్చిపోతే If you మీ యొక్క forget God, జీవితమే జీవితం కాదు. your life is no life ఎంత at all. గొప్పవాడైనా కానీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్. You may be a very great man, prime minister or president. If you forget God, ఇవన్నీ hero becomes a అప్పటికప్పుడు zero. మారిపోతుంటాయి. They change now and then. కానీ నీవు ఆ యొక్క పరమతత్వాన్ని మాత్రం వదలకూడదు. But you should never give up that spiritual aspect. దైవమునికి ఎంత అవకాశం చిక్కితే అంత సమీపానికి పోవడానికి ప్రయత్నమే చేయకపోయారు. Take every chance to be near God. Love is my form, truth is my breath, bliss is my food. Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. My life is my message. My life is my message, expansion is my life. My life is no reason for love, no reason for love, no birth, no day. No reason for love, no reason for love, no birth, no day.
life